హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలంగాణ అన్నవరంగా పిలువబడే ఒక ఆలయాన్ని చూపించబోతున్నాను. అదే శ్రీ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం. ఇది గూడెం అనే గ్రామం దండపల్లి మండల్ మంచిర్యాలకి 30 కిలోమీటర్ దూరంలో ఉండడం జరిగింది. అలాగే గోదావరి నది ఒడ్డున ఒక కొండపై ఉండడం ప్రత్యేకమని చెప్పొచ్చు. అలాగే ఆలయ చరిత్రకు వెళ్ళినట్టయితే ఈ కొండను రత్నాది కొండగా అనే పిలిచేవారు. 1964లో శ్రీ సత్యనారాయణ స్వామి విష్ణువు గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమండల స్వామి అనే ఒక భక్తుడి కలలో కనిపించాడంట. తను రత్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు ఆ భక్తుడితో. అతను ఆ కొండపై వెళ్ళి చూడగా అక్కడ విగ్రహాలు కనిపించడం ప్రత్యేకం. ఆ విగ్రహాలకు ఆ పక్కనే ఉన్న గోదావరి నదిలో నీటితో అభిషేకించి అప్పుడు ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది 1964లో. ఇలా ఆ కొండకు ఈ ప్రత్యేకం అని చెప్పొచ్చు. దరిదాపుగా 60 ఏళ్ల కింద నాటి ఆలయమని చెప్పొచ్చు. స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఇది. మీరు ఖచ్చితంగా విజిట్ అయిపోండి. నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.